గురువుగారు మార్చ్ మంత్‌లో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అయితే మనకి ఈ యొక్క 2025 సంవత్సరం కర్కాటక రాశి వారిని గనక కరెక్ట్‌గా చూసుకున్నట్టయితే గనక, ఈ కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలాలు ఉన్నాయా అని అనుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారు గత కొంతకాలంగా అంటే 19 సంవత్సరాలుగా, కొంతమంది 14 సంవత్సరాలుగా, అలానే కొంతమంది 9 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 7.5 సంవత్సరంగా, 2.5 సంవత్సరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిగతుల ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర ప్రకారంగా, వారి యొక్క దశ, అంతర్దశల ప్రకారంగా గూడా కొంతమేర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. వారందరికి గూడా మంచి వెసులుబాటు దొరికిందా అనుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలన్నీ గూడా ఒకే రకమైన కూటమయ్యాయి. అన్ని గ్రహాలు గూడా కర్కాటక రాశికి అనుకూలంగా ఉన్నాయి. హుహు. అందుకని కర్కాటక రాశి వారికి ఈ మాసంలో చాలా బావుంటుంది. ఎవరైనా కర్కాటక రాశి మ్యాచ్ వస్తే గూడా ఏ రాశి వారైనా కర్కాటక రాశి వారిని చేసుకోవచ్చు అనే విధంగా ఉన్నారు. ఎందుకంటే వీరి యొక్క స్థితిగతులు, వీరి యొక్క గోచారం చూసుకొని, వీరి యొక్క దశాంతర దశలు చూసుకున్నట్టయితే గనక అన్ని గ్రహాల అనుకూలతగా ఇప్పుడు కరెంట్ జనరేషన్‌లో ఉన్నాయి కాబట్టి, హుహు. వీరి యొక్క ఆ స్థాయి కూడా దినదిన అభివృద్ధి అయ్యేటువంటి స్థాయిలు కూడా కనిపిస్తా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ఓకే. అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి. కాబట్టి ఎవరైనా సరే కర్కాటక మ్యాచ్ ఎవరికైనా వస్తే కూడా కొంతమేర ఆ ఒక కంపాటిబిలిటీ కుదరకపోయినా అంటే కంపాటిబిలిటీ అంటే 36 ఔట్ ఆఫ్ 36 ఉండాలి. హుహు. 36 ఔట్ ఆఫ్ 36 అయితే ఎవరికీ ఉండదు. మినిమమ్ 18 ఉండాలి. వీరి దాంట్లో ఇంకొంచెం తగ్గినా గూడా చేసుకోవడం వలన కర్కాటక రాశి వాళ్ళని చేసుకుంటే, చేసుకున్న వారు అదృష్టవంతులవుతారు. అచ్చా! వాళ్ళకి మంచి జరుగుతుంది. చేసుకున్న వారికి అచ్చా! అదృష్టవంతులవుతారు. నైస్. అంటే వీళ్ళది చాలా మంచి రాశి ఫలం ఉంది. అలానే ఈ మాసం నుంచి కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం వస్తుంది. పట్టిందల బంగారంలాగా అదృష్టం వస్తుంది. ఆహా! అంటే వీళ్ళకి వేద గురువు సిరి యోగం అని చెప్పేసి ఒకటున్నది. ఈ సిరి యోగం గూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగా వర్తిస్తదనమాట. అందుకని చెప్పేసని కర్కాటక రాశి వాళ్ళని ఎవరైనా చేసుకుంటే గూడా వాళ్ళకి అన్ని రకాల వెసులుబాట్లు, గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ గూడా పెద్దగా బాధించేటట్టుగా ఏం కనిపించలేదు గాబట్టి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ మార్చి మాసం 2020 సంవత్సరంలో ఖచ్చితంగా చూస్తారు. ఓకే. రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? గల్లీ నుంచి ఢిల్లీ వరకి అని జెప్పేసని, అలానే గల్లీ లీడర్స్ కూడా ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి స్థాయి, హుహు. ఎవరో తెలియకుండా వీరి పేరు మీద అన్ని రకాల దానాలు చేయటం. ఈళ్ళు ఎమ్మెల్యేనో, ఎంపీనో ఉంటే ఆ గల్లీ లీడర్ల పేరు మీద ఎవరో, ఎక్కడో ఏదో చేస్తారు. అది వీళ్ళ పేరు మీదకొచ్చేస్తుందనమాట. హుహు. అంటే ఎవరు చేసిన పని కూడా ఎమ్మెల్యేల మీదకొచ్చేస్తుంది. కార్యకర్తలు చేసింది కూడా ఎమ్మెల్యే పేర్ల మీద వచ్చేస్తుందనమాట. అందుకని వీరు చేయనటువంటి పనికి కూడా స్థాయికెళ్ళేటువంటి కనిపిస్తుందనమాట. అంటే ప్రజల్లో చాలా చైతన్యాన్ని తీసుకొచ్చేసి, ప్రజల్లో చాలా పేరు ప్రఖ్యాత పొందేలాగా అదృష్టం ఉంది కర్కాటక రాశి వారికి. ఓకే. అంటే ఎక్కువ పని చేస్తే గూడా ప్రతిఫలం కనిపించదు. అవును. అసలు నిజంగానే. ఏమి పని చేయకుండా కూడా ప్రతిఫలం కనిపిస్తుంది ఈ మాసంలో. హుహు. అందుకని చెప్పి పని చేయండి. హుహు. రాజకీయ నాయకులంటే పననేది తక్కువే చేస్తారు కామన్‌గా. అంటే హుహు. పబ్లిసిటీ ఎక్కువుంటుంది. కానీ ఆ పబ్లిసిటీయే ఇంకా ఎక్కువైతుందనమాట పని చేయకుండా. ఓకే. సో, అలా ఆ ఉంది రకంగా కర్కాటక రాశి వారికి. హుహు. కావున రాజకీయ రంగాల్లో చాలా బాగా పైకొచ్చేసారనమాట. కొత్తగా ఎవరైనా రాజకీయ రంగాల్లో రావాలనుకుంటే కర్కాటక రాశి వారు ఖచ్చితంగా రావచ్చు. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే పనైతే మళ్ళీ గురువుగారు అలా చెప్పారని చెప్పి నేను రాజకీయంలోకొచ్చాను. మొత్తం ఉన్న ఆస్తి అమ్ముకున్నాను. మరి నాకేం వెసులుబాటు లేదు అనుకోవచ్చు. అలా కాకుండా ఏదన్నా రావాలనుకున్నటువంటి కోరికలున్నవారు, రావాలనుకున్నటువంటి అంబిషన్స్ ఉన్నవారు పొలిటికల్‌లోకి రావచ్చు. ఓకే. వా పా ఏదైనా పాల్గొనొచ్చు. ఏదైనా కార్యక్రమాన్ని నిర్వర్తించొచ్చు. పేరు ప్రఖ్యాతి కూడా పెరిగేదానికి ఈ మార్చి మాసం నుంచి మొదలుపెట్టుకోవచ్చు. ఓకే. సో, సెలబ్రిటీస్ కానివ్వండి, లేదంటే సినిమా రంగం కానివ్వండి ఎలా ఉండబోతుంది? సినిమా రంగం వాళ్ళకైతే అన్యూన్యటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేలా కనిపిస్తుంది. ఎప్పుడెప్పటి హుహు. నుంచో వీరు ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు, హుహు. వాళ్ళే వీళ్ళకి ఫోన్‌లు చేసి, ఆఫర్ ఇచ్చేసి, హుహు. డేట్స్ అడుగుతారు. అలాంటి ఓకే. టైం ఉంది కర్కాటక రాశి వారికి. ఆహా! కాబట్టి సినీ రంగం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి, ఏ చిన్న అవకాశాలు కూడా చేజార్చుకోకుండా, అందిపుచ్చుకొని, చిన్న అవకాశం, పెద్ద అవకాశం లేకుండా వీరు పని చేయగలిగితే గనక గుర్తింపు బాగా వచ్చేటువంటి అవకాశాలు రానున్నటువంటి ఫ్యూచర్‌లో మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి, సినీ రంగాల వారికి ఇంట్రెస్ట్ ఉన్నవారు కూడా కొత్తగా రావాలనుకున్న వారు రావచ్చు. సినీ రంగం వాళ్ళకి కర్కాటక రాశిలో ఉన్న వారికైతే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఓకే. సో, బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? బ్యాంకింగ్ సెక్టార్ హ్మ్. వీళ్ళకైతే మాత్రం కొంతమేర చుక్కెదురని చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికేందంటే ఈ మాసంలో అంతా బావుంటుంది గానీ స్ట్రెస్ ఫీల్ ఎక్కువుంటుంది. ఓకే. అంటే ఏ రంగంలోకెళ్ళాలా? ఏం చేయాలో అర్థం కాదు. అంటే అవకాశాలన్నీ ఒకేసారి మీద పడిపోతాయి. హ్మ్. అందుకని ఎటు దారి ఎంచుకోవాలని వీళ్ళకి కన్‌ఫ్యూజన్‌లో స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు కర్కాటక రాశి వారు. హుహు. ఎందుకంటే 12వ స్థానంలో కుజుడున్నాడు. డెసిషన్స్ త్వరగా తీసుకుంటారు. ఓకే. ఈ త్వరగా తీసుకొని నష్టపోతారు. ఆహా! అందుకని ఎవరైనా ఇంట్లో శ్రేయోభిలాషులు గాని, హుహు. మంచి అనిపించుకున్నట్టు ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు వినడం, వారి సలహా తీసుకోవడం ద్వారా వీరికి బ్యాంకింగ్ సెక్టార్‌లో కూడా కొంతమేర చుక్కెదురుంది. కొంతమేర నష్టపోయేలా ఉన్నారు బ్యాంకింగ్ సెక్టార్ వారు. ఓకే. అందుకని ఆచి చూసి ముందడుగు వేయాలి. అలానే ఎగ్జామ్స్ పరంగా ఏదైనా చేస్తే గూడా కొంతమేర ఆలోచన విధానం మార్చుకొని నిదానంగా ఆలోచించుకుంటే సరిపోతుంది. ఓకే. సో,
సో మొత్తానికి మార్చ్ మంత్‌లో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి అంటే స్థితిగతులు మారబోతున్నాయి? అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటికి పరిహారాలేంటి? ఖచ్చితంగా. అయితే ఈ కర్కాటక రాశి వారు ఖచ్చితంగా పరిహారాలు పాటించినట్లయితే గనక ఈ డెసిషన్స్ త్వరగా తీసుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉందో హుహు. వాటికి కొంతమేర తక్కువ ఉండేదానికి ఉంటుంది కాబట్టి వీరు ముఖ్యంగా కుమారస్వామి గాని, హుహు. లేదా గణపతి వారు గాని, అయ్యప్ప స్వామి వారు గాని, సుబ్రహ్మణ్య స్వామి వారు గాని హుహు. ఈ నలుగురిలో ఎవరికైతే ఉన్నారో లేదా దక్షిణామూర్తి ఆలయం. ఈ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమీప దూరంలో ఉంటే గనక పంచామృత అభిషేకం అని ఉంటుంది. ఈ హుహు. కర్కాటక రాశి వారు హుహు. వీళ్ళు ఎవరికైనా సరే పంచామృత అభిషేకం చేయించడం ద్వారా హ్మ్. కొంతమేర వెసులుబాటు కనిపిస్తా ఉంది. అది ప్రత్యేకంగా గణపతి ఆలయంలో అయితే గరికతో బెల్లం, అలానే ఈ కరిక, బెల్లము, నువ్వులతో చేసినటువంటి ఉండలు కానియండి, బియ్యం పిండితో చేసినటువంటి గుండ్రాళ్ళు కానివ్వండి, కుడుములు ఇలాంటి నైవేద్యం పెట్టడం ద్వారా ఏదైనా మంగళవారం, బుధవారం చేయడం ద్వారా ఏదైనా ఒక వారం చేసినా కూడా మార్చి మాసం మొత్తంలో కూడా వీళ్ళకి అదృష్టం అనేది వస్తుంది. ఆ కుజ దోషం నుంచి ఏదైతే ఉందో ఆ కుజుని యొక్క ఆ స్థితిగతి ఏదైతే చెడు దృష్టి ఉందో అది మంచి దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క పరిహారం అయితే పాటించాలి. ఓకే. పంచామృత అభిషేకం మనం చెప్పినటువంటి ఆలయాలు, విగ్రహాలు చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. హుహు. మరొక రెమెడీ ఆవుకి గనక వీరు ఆకుకూరలు తినిపించినా, లేతే వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో ఇప్పుడు సపోజ్ ఒక 40 కిలోలు గాని, 50 కిలోలు గాని ఒక మనిషి ఆ వెయిట్ ఉంటారు. హ్మ్. ఈ వెయిట్‌కి తగ్గట్టుగా 10%, 10% ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు 50 కిలోలు ఉన్నారనుకోండి 5 కిలోలు, 60 కిలోలు ఉన్నారనుకోండి 6 కిలోలు. ఇవి దోసకాయలు తీసుకోవాలి. ఈ దోసకాయలను గనుక ఆవులకి తినిపించాలి. ఈ దేశీ ఆవులకు కానియండి, గోశాలలో కానియండి, ఎక్కడైనా సమర్పించితే కూడా ఆవులకు మాత్రమే తినిపించాలి. హుహు. తినిపించడం తినిపించడం ద్వారా ఆ కుజు నుంచి ఉన్నటువంటి స్థితిగతులు, అశుభ దృష్టి, అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీళ్ళ మీద పడకుండా ఏదైతే వీరు అనుకున్నారో అది డెసిషన్ అనేది ఫాస్ట్ డెసిషన్ కాకుండా ఆలోచించి డెసిషన్ తీసుకొని లాస్ అవ్వకుండా ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఓకే. చిన్న ప్రయత్నాలు, ప్రయోగాలు, ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. హుహు. మరొకటి గ్రహాలు ఏదైతే అననుకూలితగా ఉన్నాయో అవి అనుకూలతగా మార్చేందుకు నంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశి వారికి నంబర్ అయితే వచ్చేసి 9949 516 9949 516 ఈ నంబర్‌ని గనక ప్రతి రోజు 125 టైమ్స్ గనక పఠనం చేసినట్లయితే అవి ఎలా చేయాలి? చేతిలో కీరా కానీ, లేకపోతే గనక బనానాస్ కానీ, ఈ 2 గూడా చేతిలో పెట్టుకొని ఏది దొరికితే అది చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పఠనం చేసుకొని, ఇది గనక వీళ్ళు సేవించినట్లయితే, తిన్నట్లయితే గనక వీరిలో ఉన్న రుమ్మతులన్నీ తొలగిపోయేసి, ఆలోచన విధానం మారిపోయేసి, స్ట్రెస్ ఫీల్ కూడా తగ్గిపోయేసి, అన్ని రకాల ప్రయత్నాలు ముందుకెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి, ఈ నెంబర్‌ని గూడా ప్రతి ఒక్కరు గూడా పఠనం చేసినట్లయితే అదృష్టం మీ వంతు అవుతుంది. అందరూ గూడా ఈ యొక్క మార్చి మాసంలో అదృష్టవంతులవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.